హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. బ్యాక్ పెయిన్తో ఆసమిషి కాదు, నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం. రోజు ఆఫీస్కి వెళ్ళేవారు సమయం తెలియకుండానే పనిలో మునిగిపోతుంటారు. పని ఒత్తిడి వల్ల ఎంతసేపు కుర్చీలో కూర్చున్నారో కూడా చాలా మంది గమనించరు. క్రమంగా ఈ అలవాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందులో విపరీతమైన అసౌకర్యం, వెన్నునొప్పి ముఖ్యమైనవి. అనేక కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. ఎక్కువసేపు కూర్చోవటం, ఎక్కువసేపు నిలబడి పని చేయటం వల్ల కూడా వెన్నునొప్పి, నడుము నొప్పి వస్తుంది. అలాగే చాలా మంది ఆఫీస్ కుర్చీల్లో గంటల తరబడి కూర్చుంటారు. వారి భంగిమ సరిగ్గా ఉండలేకపోయినా ఆకస్మిక వెన్నునొప్పి, నడుము నొప్పికి కారణమవుతుంది. కొంతమంది దానిని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది మనం చేసే అతిపెద్ద తప్పు. కాబట్టి ఈ వెన్ను నొప్పిని ఎలా నివారించాలి, పరిష్కారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వెన్ను నొప్పి ప్రారంభమైన 2-3 రోజుల్లోపు తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ సమస్యతో బాధపడేవారు వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. వెన్ను నొప్పి త్వరగా తగ్గటానికి వైద్యులు మందులు సూచిస్తారు. అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వెన్ను నొప్పిని సులభంగా తగ్గించవచ్చు. వెన్ను, నడుము నొప్పితో బాధపడేవారు కొన్ని సాధారణ యోగాసనాలు వేయటం ప్రారంభించాలి. ఇవి ఈ రకమైన సమస్యను సులభంగా పరిష్కరిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెన్ను నొప్పి ఏదైనా గాయం కారణంగా ఉంటే ఐస్ కోల్డ్ కంప్రెస్ సహాయం చేస్తుంది. రక్తం గడ్డకట్టడం వంటివి ఉంటే వేడి కంప్రెస్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అయితే దీన్ని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. ఆఫీస్లో ఒకే చోట కూర్చుని నిరంతరం పనిచేస్తే వెన్ను, నడుము నొప్పి త్వరగా రావచ్చు. చాలా మంది ఎంతసేపు కూర్చున్నారో కూడా పట్టించుకోరు. కుర్చీలో కూర్చోవడం వల్ల కూర్చుని నిద్రపోవడం కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు సరిపడా నిద్రపోవాలి. అలాగే కుర్చీపై కూర్చున్నప్పుడు మీ వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ రకమైన అభ్యాసం శరీరంలోని వివిధ భాగాలలో నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా అనేక అధ్యయనాలు మానసిక ఒత్తిడి, నిరాశ మధ్య సంబంధాన్ని బలపరుస్తున్నాయి. కాబట్టి మీరు శారీరక నొప్పిని నివారించుకోవాలంటే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం.